వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఉదయకాల సమయంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, కృపచేత బలవంతుడవు కమ్ము, బీ స్ట్రాంగ్ ఇన్ గ్రేస్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మొదటి మాటే కృప. కృప ఉంటే మన జీవితంలో అన్నీ ఉన్నట్లే. కృప ఉంటే అన్నీ కూడా మనకు సరిపోతాయి. ఏదైతే మనకు లేదో అది తెచ్చిపెట్టేది కృప. కృప ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా ఏది మనకు దొరకదు. ఈ దినాన్ని నువ్వు కృపతో ప్రారంభిస్తున్నావు కాబట్టి ఈరోజంతా నీకు సహాయం లభిస్తుంది. ఈరోజంతా నీకు నెమ్మది చేకూరుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినము నీ ముందున్న ప్రణాళికలు, నీ ముందున్న పరీక్షలు, నీ ముందున్న ప్రయాణాలు అవి ఎంత పెద్దవైనా కావచ్చు, కృప వాటన్నిటినీ కూడా నీకు అనుకూలపరిచేదిగా ఉంటుంది. శోధనలు, సమస్యలు, శత్రువులు ఏది నువ్వు ఈ దినము ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నా నీకు బలమిచ్చేది కృప. అందుకని ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ పరిస్థితిని బట్టి బలహీనమైపోయావు, ఆర్థిక పరిస్థితుల, విరోధుల, శోధనల, కష్టాల, ఇబ్బందుల, బాధల, అవి ఏవైనప్పటికీ కూడా నీ బలహీనత నుంచి నిన్ను బలవంతునిగా చేసేది కృప. ఈ కృప నీ జీవితంలో నీకు లేనివన్నీ కూడా తెచ్చిపెడుతుంది. ఈ కృప ఎవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తే. ఆయన ద్వారానే నీకు అన్నీ కూడా లభిస్తాయి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. అదేమంటే, కృంగిపోకు, కృప ఉంది. నీకెందుకు కృంగుదల వస్తుంది? దేన్ని బట్టి కృంగిపోతున్నావు? మనుషుల నిందలకు కృంగిపోతున్నావా? మాటలకు కృంగిపోతున్నావా? వారు చేసే మోసాలకు కృంగిపోతున్నావా? వారు చెప్పే ఆ భయ బెదిరింపులకు నువ్వు దిగులు పడి కృంగిపోతున్నావా? ప్రియ సహోదరుడా, నీకు కృప ఉంది. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ ప్రతి సమస్యకు కృపలోనే పరిష్కారం ఉంది. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అనేకమైన బలహీనమైన పరిస్థితులు వస్తాయి. అలాంటి సమయంలో నీకు తెలియకుండానే కృప అనేది నీ జీవితంలో అధికమవుతుంది. అందుకని నీ బలహీన స్థితిలో కృపను ఆశ్రయించాలి. ఆ కృప నీ బలహీనతలో నీకు శక్తినిచ్చేదిగా ఉంటుందని 2 కొరింథీ 12:9 మనం చూడవచ్చు. ప్రియ సహోదరుడా, నీ బలహీనత నీ జీవిత ముగింపు ఎంత మాత్రం కాదు. దేవుని కృప మరలా నీ జీవితాన్ని ప్రారంభించేదిగా ఉంటుంది. ఈ కృప పడిపోయిన నిన్ను నిలబెట్టేదిగా ఉంటుంది. ఓడిపోయిన నిన్ను గెలిపించేదిగా ఉంటుంది. అందుకనే అంటున్నాడు, కృప చేత బలవంతుడవు కమ్ము. ఈ కృప చేసే 7 పనులు నీ జీవితంలో ఈరోజు నువ్వు జరగటానికి ఇష్టపడితే ఆశతో శ్రద్ధగా ఈ మాటలు విను. మొట్టమొదట ఈ 1 తిమోతికి రాసిన పత్రికలోనే మనం చదివినట్లు 2:1 కృప చేత బలం అనేది నీకు లభిస్తుంది. ఈ కృప నీకిచ్చే బలము ముందు ప్రియ సహోదరుడా, ఈ లోకములో ఏ ఆయుధము కానీ ఏ బలము కానీ పనిచేయదు. దేవుడు ఈ కృప చేతని నీకు బలమిస్తాడు. నీ బలహీనత, నీ అనారోగ్యము, నీ యొక్క ఆర్థిక పరిస్థితి, నీ పేదరికాన్ని ఏమాత్రం చూసుకోవద్దు. కృప ఉన్నప్పుడు నీకంటే గొప్ప ఐశ్వర్యవంతుడు ఉండడు. కృప ఉన్నప్పుడు నీకంటే ధనవంతుడు ఉండడు, భాగ్యవంతుడు ఉండవు. కాబట్టి అందుకని ఈ కృప బలం ఇచ్చేదిగా ఉంటుంది. రెండవది చూస్తే కృప చేత మనకేం కలుగుతుంది? 2వ దశలోనిక 2:16 మనలను ప్రేమించి కృప చేత నిత్యమైన
ఆదరణ. ఇది రెండవది. కృప అనేది మనకు ఆదరణిచ్చేదిగా ఉంటుంది. ఓదార్పు, ఆదరణ అనేది మనుషుల దగ్గర దొరికేది కాదు. అది కృప ద్వారా దేవుడు నీకు ఇచ్చేదిగా ఉంటుంది. నీ మోసాలలో, నీ బాధలలో, ఇబ్బందుల్లో నువ్వు చిక్కుకున్నావేమో, బాధపడుతున్నావేమో, బయటికి రాలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, తెలిసి తెలియక నువ్వు ఎంతగానో దేవునికి విరోధంగా జీవించి నష్టపోయి తెచ్చుకున్న అనారోగ్యాలు, తెచ్చుకున్న భయంకరమైన పరిస్థితులు, వీటన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించటమే కాదు, నీ కన్నీరు తుడిచి నీకు ఆదరణ ఇస్తుంది. ఇది రెండవదిగా చూస్తున్నాము. మూడవదిగా చూస్తే ఎఫెసీ 2:5 కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. మూడవది, కృప రక్షణనిచ్చేదిగా ఉంటుంది. అపోస్తల కార్యం 15:11 కూడా ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము. కృప అనేది నిన్ను రక్షిస్తుంది. నీ బాధల నుంచి, నీ శోధనల నుంచి, నీ ప్రమాదాల నుంచి రక్షించేదిగా ఉంటుంది. ఇది మూడవదిగా చూస్తున్నాము. కృపచేత బలము, కృపచేత ఆదరణ, కృపచేత రక్షణ. నాలుగవదిగా చూసినట్లయితే కృపచేత అపోస్తల కార్యములు 18:27 అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. కృప వలన సహాయం లభిస్తుంది. ఈ రోజున ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నావు? మనుషుల సహాయము, అధికారుల సహాయము, రాజుల సహాయము, అది వ్యర్థమని బైబిల్ చెప్తుంది. దేవుని సహాయమే డైరెక్ట్గా నీకు లభిస్తుంది. నీకు ఎలాంటి రికమెండేషన్ అవసరం లేదు. దేవుడే నిన్ను రికమెండ్ చేస్తున్నాడు. అది నీ పని గురించి కావచ్చు, నీ ఉద్యోగం గురించి కావచ్చు, నీ పక్షాన దేవుడు చేసే కార్యం గురించి కావచ్చు. కృప అనేది నీకు సహాయం చేసేదిగా ఉంటుంది. ఇది నాలుగవది. కృప చేత సహాయం అనేది కలుగుతుంది. ఐదవది చూసినట్లయితే కీర్తన 21:7 ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. కృప అనేది స్థిరత్వాన్ని ఇస్తుంది. నిజమే, ఈ కృప ద్వారా నువ్వు స్థిరపరచబడతావు. మనుషులు, పరిస్థితులు నీ జీవితాన్ని తలక్రిందులు చేశారేమో, నీ యొక్క సాక్ష్యాన్ని పోగొడుతూ వచ్చారేమో, కానీ దేవుని కృప మరలా నువ్వు కదలకుండా నిన్ను ఎంతో స్థిరపరుస్తుంది, నిన్ను మరలా కడుతుంది, నిన్ను మరలా బాగు చేసేదిగా, గెలిపించేదిగా ఉంటుంది. ఇది ఐదవదిగా చూస్తున్నాము. ఆరవదిగా చూసినట్లయితే కృపచేత మన జీవితంలో కలిగేది 119వ కీర్తన 88వ వచనము, నీ కృపచేత నన్ను బ్రతికించుము. ఆరవది, కృప అనేది జీవాన్నిచ్చేదిగా ఉంటుంది. ఈ కృప నిన్ను బ్రతికిస్తుంది. ప్రియులారా, కృప జీవము కంటే ఉత్తమమని 63వ కీర్తన 3వ వచనంలో చెప్పినట్లుగా ఈ దినాన నీ భయంకరమైన నువ్వు బ్రతకలేని పరిస్థితుల్లో కృప నిన్ను బ్రతికిస్తుంది, నీకు జీవాన్ని ఇస్తుంది. ఈ కృప నిన్ను మరలా నూతన వ్యక్తిగా మారుస్తుంది. ఏడవదిగా చివరిగా చూసినట్లయితే 2వ దశలోనికి 2:16 కృపచేత నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ. ఏడవది, కృపచేత నిరీక్షణ కలుగుతుంది. ఏడవది నిరీక్షణ. ఈ నిరీక్షణ లేకుండా నువ్వు ఉన్నావా? నీ అనారోగ్య విషయంలో ఆరోగ్యం కలగదు అని ఎందుకు అనుకుంటున్నావు? నీకు నిరీక్షణ ఉంది, నీకు ఆరోగ్యం వస్తుంది. నీ బంధకాల్లో నీకు విమోచన వస్తుంది, ఇది నిరీక్షణ. నీ ఓటములో నీకు విజయం వస్తుంది, ఇది నిరీక్షణ. నీ శత్రువులపై నీకు ఆధిపత్యం వస్తుంది, ఇది నిరీక్షణ. కోల్పోయినవి మరలా నువ్వు పొందుకుంటావు, నిరీక్షణ. నీ అవమానాలన్నీ మరలా ఘనతగా మార్చబడతాయి, ఇది నిరీక్షణ. కోవు అన్న సమస్యలు, తగ్గిపోవన్న సమస్యలు, జరగదు అన్న సమస్యలు పరిష్కారం అయిపోతాయి, ఇది నిరీక్షణ. ఏడవదిగా కృపచేత నిరీక్షణ ఉంది. ఈ రోజున ఎందుకు కృంగిపోతున్నావు? ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న బాధలు, ఇప్పుడున్న మనుషులు, ఇప్పుడున్న శోధనలు కృప ద్వారా అన్నీ తీసివేయబడి నూతన కార్యము దేవుడు చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినాన ప్రియమైన సహోదరుడా, నీ స్వబలాన్ని నమ్ముకోవద్దు,
నీ యొక్క సొంత బుద్ధి మీద ఆధారపడొద్దు. నీ స్వచిత్తాన్ని కాకుండా దేవుని కృపను నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా కృప ద్వారా ఈ 7 విషయాలు నీకు లభిస్తాయి. ఈ కృప నిన్ను ఎంతగా నిలబెడుతుందంటే, నిన్ను కూల్చివేయటానికి వస్తున్న ప్రతి ప్రయత్నాన్ని, శత్రువును కూడా ఎదిరించి మరలా కృప నిన్ను కట్టడానికి, నిన్ను నిలబెట్టడానికి సహాయపడుతుంది. ఈ కృప ద్వారా నీ జీవితం మరలా మెరుగవుతుంది, నీ పరిస్థితి మారిపోతుంది. నిన్ను అందరూ కూడా మరి గుర్తుపట్టలేని అంత నూతన వ్యక్తిగా నువ్వు అవుతావు. ఈరోజు ఏదైతే నువ్వు చేయలేకపోతున్నావో మందుల వలన, లేదంటే వేరే ప్రయత్నాల వలన, అది కాదు. కానీ ఒక్కసారి కృపను నమ్ము, కృపను ఆధారం చేసుకో, కృపను ప్రభు దగ్గర అడుగు. ఇది పొందావంటే నువ్వు అనుకున్న రీతిగానే నీ జీవితం మారిపోతుంది. దేవుని కృప ద్వారా అలాగూ ఈ దినమంతా కూడా నువ్వు నడిపించబడి ఈ 7 ఆశీర్వాదం పొందుకున్నట్లు ప్రభువే నీకు సహాయపడును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. కృప చేత, బై గ్రేస్ అనే మాట ఎంత గొప్పది ప్రభువా. ఈ కృప చేతనే ఈ మాటలు వింటున్న మా ప్రియులందరికీ కూడా కావలసిన నెమ్మది, సంతోషం, సమాధానం, విజయం దయచేయండి. ఈ దినము ఎవరైతే ఎన్నో పరిస్థితులు గుండా మరి వెళ్ళనై ఉన్నారో, ఎన్నో సమస్యలు ఎదుర్కొనై ఉన్నారో, వారందరికీ కూడా మీ కృపను అనుగ్రహించి ప్రయాణాలు, పరీక్షలు, ప్రయత్నాలన్నీ సఫలం చేయండి ప్రభువా. ఈ కృప ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, బలపరచండి, జీవింప చేయండి ప్రభువా. వారి అవసరాలన్నీ తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఎవరైతే జన్మదినం కలిగి ఉన్నారో ఆ బిడ్డలను ఇప్పుడే కృప చేత దీవించండి. వివాహ దినం ఎవరైతే కలిగి ఉంటున్నారో ఆ దంపతులను, కుటుంబాన్ని ఇప్పుడే పరలోకపు ఆశీర్వాదాలతో నింపి నూతన కార్యాలు జరిగించండి ప్రభువా. ఈ దినమంతా నీ కృపా దినముగా నడిపిస్తూ సహాయపడుతూ రమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము.